దేవుడు మనల్ని కష్టాల నుండి ఎలా కాపాడుతాడో తెలుసా? ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కృష్ణుడి కోసం కఠోరమైన తపస్సు చేసి, నా జీవితం మీరు నా దగ్గరే ఉండాలి అని వరం కోరుకుంటాడు. శ్రీకృష్ణుడు నవ్వుతో తదాస్తు అంటాడు. అతను ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మట్టితో అతని 2 అడుగులతో పాటు ఇంకొక 2 అడుగులు ఉంటాయి. అతను ఎంతో సంతోషించి ఇంటికి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత అగ్నిలో అతని ఇల్లు కాలిపోతుంది. అతని 2 పిల్లలు, భార్య చనిపోతారు. ఇక నా జీవితంలో ఏది లేదు అని తిరిగి తపస్సుకి వెళ్తూ ఉండగా కిందికి చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. కేవలం 2 అడుగులు ఉంటాయి. చివరికి ఆ దేవుడు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని బాధపడతాడు. అతని బాధ చూసి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై, భక్త, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఈ కష్టాలు నువ్వు ఒక్కడివే భరించలేవు. ఈ అడుగుజాడలు నీవి కాదు, నావి. నిన్ను నేను మోసుకుంటూ వెళ్తాను. ఏ మనిషికైనా కష్టాలు వస్తే నేను వాళ్ళతో ఉండి వాళ్ళని ఓదార్చుతాను. ఇక వారు భరించలేరు అనుకుంటే అప్పుడు వాళ్ళని నా భుజాలపై వేసుకొని వాళ్ళ బాధను భరిస్తాను అని చెప్తాడు.